హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆలూ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాతకి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా చేసుకుంటారో అలాగే చేస్తున్నాను. సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే తగినంత పసుపు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాతకి అల్లం కూడా వేసుకున్నాను. ఆలుగడ్డను నేను ముందే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి పొట్టు తీసి మరీ సన్నగా కాకుండా లావుగా కట్ చేసుకుంటేనే కుర్మాలోకి బాగుంటుంది. పూరీలోకి సూపర్ కాంబినేషన్ కదా ఈ కర్రీ. ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకున్నాను. అలాగే వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. ఇవి కర్రీ అవుతుంది కదా, అందులోనే ఈ శనగపిండిని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకుంటే ఫినిష్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోలేదు.